నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చైల్డ్ బర్త్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత సెక్షువల్ యాక్టివిటీ మళ్ళీ ఎప్పుడు తిరిగి రావచ్చు అనేది చాలా మంది కపుల్స్ అడుగుతుంటారు. ఎప్పుడు బెస్ట్ టైం అనేది ఫిజికల్ హీలింగ్ మీద, అంటే డెలివరీ తర్వాత బాడీ హీల్ అయిందా లేదా, హార్మోనల్ చేంజెస్ బాగా సెటిల్ అయినాయా, ఎమోషనల్ గా మీరు రెడీ ఉన్నారా లేదా, కాంట్రసెప్షన్ ఏది వాడదలుచుకున్నారు, ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాత తప్పకుండా మీరు డిసైడ్ చేయొచ్చు ఎప్పుడు స్టార్ట్ చేయాలో. మోస్ట్ డాక్టర్స్ ఆబ్స్టెట్రిషియన్స్ ఏమంటారంటే 4 నుంచి 6 వారాలు వెయిట్ చేయమంటారు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ సెక్షువల్ యాక్టివిటీ ఇంటర్కోర్స్ ఉండాలంటే. ఎందుకంటే గర్భసంచి అప్పుడు హీల్ అవుతుంది, డెలివరీ అయింది కదా, సో అది మళ్ళీ నార్మల్ సైజ్ కి రావాలంటే ఆ టైం పడుతుంది. బ్లీడింగ్ అయింది అనుకోండి, ఎస్పెషలీ నార్మల్ డెలివరీ తర్వాత అది తగ్గాలి. ఏమైనా టేర్స్ అయితే, చిరిగిపోవడాలు లేదా ఎపిసియోటమీ స్టిచెస్ వేసారనుకోండి, అవి కూడా హీల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సి సెక్షన్ సిజేరియన్ అంటారే, అది అవుతే మటుకు ఇంకొంచెం టైం పట్టొచ్చు హీలింగ్ అవ్వడానికి. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి డిసైడ్ చేయడానికి. ఏ టైప్ ఆఫ్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది అనుకోండి, అలాంటప్పుడు 4 నుంచి 6 వారాల్లో మళ్ళీ మీరు సెక్షువల్ యాక్టివిటీ చేయొచ్చు. కాకపోతే నార్మల్ డెలివరీతో పాటు ఏదైనా టేర్ అయింది, ఏదైనా స్టిచెస్ వేసారనుకోండి, అప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. 6 నుంచి 8 వారాలని ఆబ్స్టెట్రిషియన్స్ అంటారు. సి సెక్షన్ అయితే ఇంకొంచెం 6 వారాల దాకా ఆగాలి సి సెక్షన్ అవుతే, ఎందుకంటే కుట్లు వేసినప్పుడు అవి సరిగా మానాలంటే 6 వారాలు పట్టొచ్చు. వజైనల్ బ్లీడింగ్ అయింది అనుకోండి, అంటే నార్మల్ డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్ 4 నుంచి 6 వారాల దాకా ఉండొచ్చు. సో ముందే ఈ సర్విక్స్ ఓపెన్ ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ చేస్తే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, వజైనల్ డ్రైనెస్ ఉంటుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ సడన్ గా పడిపోతాయి పోస్ట్ డెలివరీ అయ్యాక. దీనివల్ల వజైనల్ డ్రైనెస్ ఉండొచ్చు, ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్, పాలు తాపిచ్చి తల్లుల్లో. సో లూబ్రికేషన్ వాడితే కూడా మంచిదే. పెయిన్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు మరీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే. పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ స్ట్రెచ్ అవుతాయి ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు. సో ఇవి మళ్ళీ నార్మల్ సైజ్ కి, షేప్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, కిగెల్స్ ఎక్సర్సైజ్ అంటారు, దీనివల్ల గర్భసంచికి మళ్ళీ బలం రావడము, పెయిన్ తగ్గడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎమోషనల్ రెడీనెస్ కూడా ఉండాలి, అంటే నిద్ర ఉండదు, స్ట్రెస్ ఉంటుంది, మదర్హుడ్ కి అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ ఉండాలంటే కొంచెం ఎమోషనల్లీ కూడా రెడీ ఉండాలి. మీ పార్ట్నర్ తో మాట్లాడాలి, ఎమోషనల్ ఫిజికల్ కంఫర్ట్ వచ్చాకనే మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫిజికల్ గా రెడీ ఉండాలి, ఎమోషనల్ గా రెడీ ఉండాలి, లూబ్రికేషన్ వాడొచ్చు. వజైనల్ డ్రైనెస్ కోసం జెంటిల్ గా స్లోగా స్టార్ట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసి వజైనల్ మసిల్స్ ని స్ట్రెంథెన్ చేయండి. ఇంకా నొప్పి లేదా డిస్కంఫర్ట్ ఉంటే తప్పకుండా మీ ఆబ్స్టెట్రిషియన్ ని సంప్రదించాలి. వాళ్ళు ప్రాబ్లం ఎక్కడుందో అనేది కనుక్కొని మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ డెలివరీ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావచ్చు, తప్పకుండా రావచ్చు. 3 నుంచి 4 వారాల తర్వాత కూడా అండం విడుదల అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ రాకముందు కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు, పాలు తాపిస్తున్నారని గ్యారంటీ లేదు మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదని. కాబట్టి జాగ్రత్తగా కాంట్రసెప్షన్ వాడండి. ఎలాంటి కాంట్రసెప్షన్ అనేది మీరు ఆబ్స్టెట్రిషియన్ ని సంప్రదిస్తే చెప్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.